అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about RRB Group D రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 30. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 12th March 2025 థర్డ్ షిఫ్ట్లోని రీజనింగ్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, పిటిఈ ఎస్డబ్ల్యూహెచ్ ఐసిఎస్ ఎల్ఎఫ్వి కింది జంటల్లో ఏది పై రెండు జంటల మాదిరిగా ఒకే నమూనాను అనుసరిస్తున్నాను. ఏమన్నాడు, ఓవరాల్గా ఈ రెండు జంటల మధ్య ఒక లాజిక్ ఉంది, సేమ్ లాజిక్ తోటి ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఆ లాజిక్ ఏందో చూద్దాం. పి అంటే 16, ఎస్ అంటే 19, ఎంత ఇంక్రీజ్ అయింది? +3 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, +3 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ అంటే 5, హెచ్ అంటే 8, +3 ఇంక్రీజ్ అయింది. అంటే ఈచ్ లెటర్ +3 ఇంక్రీజ్ అయింది అనమాట. అట్లా కింద చూద్దాం. ఐ అంటే 9, ఎల్ అంటే 12, ఓకే, సి అంటే 3, ఎఫ్ అంటే 6, 3 3 6, 19 22, 3 ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్లలో మనకి ఈచ్ లెటర్ 3 ఇంక్రీజ్ అయింది మన ఆన్సర్. చూద్దాం. యూ అంటే 21, 21 3 24 ఉండాలి. ఇక్కడ 18 ఉంది, ఆర్ అంటే ఇది కాదు. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, ఓకే, హెచ్ అంటే 8, 8 3 ఎంత ఉండాలి? 11 ఉండాలి. ఈ ఉంది, 5 ఉంది, -3 అయింది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఎల్ అంటే 12, 12 3 15, ఓకే, ఓ అంటే 15, 15 3 18, ఓకే, డబ్ల్యూ అంటే 23, 23 3 26, ఓకే. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 4 కూడా క్రాస్ చెక్ చేద్దాం. డి అంటే 4, 4 3 7, ఆర్ అంటే 18, 18 3 21, ఎన్ అంటే 14, 14 3 ఎంత ఉండాలి? 17 ఉండాలి. కే ఇక్కడ, ఓకే, సో ఇది కాదు, -3. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలన్నాడు. నెంబర్ చూద్దాం. ఫస్ట్ 1 ఉంది, 3 ఉంది, 9 ఉంది, 27 ఉంది. మనం ఈ నెంబర్ చూస్తే, ఓకే, 1 × 3 3, 3 × 3 నెంబర్ చూద్దాం. 3 × 3 9, 9 × 3 27, అంటే మల్టిప్లైడ్ బై 3 అవుతుంది. 27 3 81. సో మనకు నెంబర్ వచ్చింది 81. సో ఇప్పుడు లెటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెటర్ అనేది ఎట్లా వచ్చిందో, బి అంటే 2, ఎఫ్ అంటే 6, సారీ అంతే 6, +4 అయింది, +4 అయింది. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఎఫ్ అంటే 6, జే అంటే 10, 6 4 10, 10 4 14, 14 4 18, 18 అంటే ఎంత రావాలి మనకి? 6 రావాలి. ఈచ్ లెటర్ +4 అయింది. నెక్స్ట్ ఏ అంటే 1, ఈ అంటే 5, ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ కూడా +4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ అంటే 5 కదా, 5 4 9, 9 4 13, 13 4 17, 17 అంటే ఎంత? క్యూ రావాలి, 6 క్యూ. నెక్స్ట్ లెటర్ డి అంటే 4, హెచ్ అంటే 8, +4 అయింది ఇక్కడ కూడా. నెక్స్ట్ 8 4 12, 12 4 16, 16 4 20, 20 అంటే ఏంటిది? టీ, టీ అంటే 20. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది? ఆర్క్యూటీ 81, ఆర్క్యూటీ 81, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 7 విద్యార్థులు ఒక ఉత్తర దిశగా ముఖం చేసి కూర్చున్నారు. అంటే ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్. 7 విద్యార్థులు నార్త్ సైడ్ ఫేస్ చేసి లైన్గా కూర్చున్నారని అర్థం. ఓకే, ఆర్కి కుడివైపున ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆర్కి కుడివైపున ముగ్గురు ఉన్నారంటే 7 కదా మొత్తం. ఇటు సైడ్ ముగ్గురు ఉన్నారు అన్నాడు. అంటే ఇటు సైడ్ ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటారు. అంటే ఎగ్జాక్ట్ మిడిల్లో ఆర్ అనేవాడు ఉన్నాడు, అంతే కదా. టోటల్ అటు 3 ఇటు 3 6, ఆర్ అనేవాడు ఒకడు. టీకి ఎడమ వైపు ఒకరు మాత్రం ఉన్నాడు, అంటే టీ అనేవాడు రెండో ప్లేస్లో ఉన్నాడు. ఎక్స్ డబ్ల్యూకి కుడివైపున వెంటనే కూర్చున్నాడు. డబ్ల్యూ కుడివైపున ఎక్స్ అంటే, ఒక నిమిషం మనం ఇక్కడ చూసుకుంటే, ఎక్స్ అనేవాడు ఈ మూడిట్లో ఏ ప్లేస్లోనే రావచ్చు. అంటే డబ్ల్యూకి కుడివైపున ఇక్కడ దాకా ఛాన్సెస్ ఉంది మనకి. సో నెక్స్ట్ ఒకటి చూద్దాం. ఎక్స్ మరియు టీ మధ్య 4 ఉన్నారు. ఓకే, ఎస్ అనేవాడు క్యూకి ఎడమ వైపు కానీ వైకి కుడివైపు కానీ కూర్చున్నాడు. ఫస్ట్ అజంప్షన్ స్టేట్మెంట్ 3 తీసుకుందాం. ఎక్స్ అనేవాడు డబ్ల్యూకి కుడివైపున వెంటనే కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తర్వాత నేను డబ్ల్యూ తీసుకుంటున్నా. ఎక్స్ అనేవాడు డబ్ల్యూకి కుడివైపున ఉన్నాడు కాబట్టి డబ్ల్యూ తర్వాత ఎక్స్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఏమన్నాడు? ఎక్స్ మరియు టీ మధ్య 4 ఉన్నారు అన్నాడు. ఎక్స్ మరియు టీ అంటే 1 2 3 4, ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. మన అజంప్షన్ రైటే ఈ స్టేట్మెంట్ వరకు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఎస్ అనేవాడు క్యూకి ఎడమ వైపు కానీ వైకి కుడి వైపున కానీ కూర్చున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవడు మిగిలిండు? ఎస్ అనేవాడు. ఎస్ అనేవాడు ఎక్కడ కూర్చోవాలి? క్యూకి ఎడమ వైపు వైకి కుడి వైపున కానీ కూర్చున్నాడు. చూడండి, క్యూకి ఎడమ వైపు అన్నాడు. ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది? క్యూ కూర్చున్నానికి ఇక్కడ ఉంది ప్లేస్. ఓన్లీ ఎడమ వైపు అంటే ఇటు సైడే కదా, సో ఇక్కడ ఎస్ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ వైకి కుడివైపు అంటే వై అనేవాడు స్టార్టింగ్లో ఉంటాడు. ఓకే, ఇది ఓవరాల్ సిట్టింగ్ అరేంజ్మెంట్. క్వశ్చన్ ఏం అడిగిన? వై మరియు ఎక్స్ మధ్య ఎంతమంది ఉన్నాడు? వై ఇక్కడ ఉన్నాడు, ఎక్స్ ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 ఉన్నారు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని మొక్కలు చెట్లే. ఓకే,
మొక్కలు అన్నాడు కాబట్టి ప్లాంట్స్ తీసుకుందాం. ఈ ప్లాంట్స్ అన్నీ ఏంటి అంటుండు, చెట్లు అంటుండు, మీన్స్ ట్రీస్, టీ అని పెట్టుకుంటా. నెక్స్ట్ కొన్ని చెట్లు ఔషధ మొక్కలు, ఈ కొన్ని ట్రీస్ అనేవి ఏంటి ఔషధ మొక్కలు కాబట్టి మెడిసిన్ యూజ్ చేస్తారు కాబట్టి ఎం అని పెట్టుకుంటాం. ఓకే, ఇది స్టేట్మెంట్స్ ప్రకారం మన వెన్ డయాగ్రామ్. కొన్ని అంటే ఇక్కడ మ్యాచ్ అన్నమాట ఈ రెండింటికి. కన్క్లూజన్ చూద్దాం. అన్ని ఔషధ మొక్కలు మొక్కలే, నో. అన్ని ఔషధ మొక్కలు అంటే ఎం అనేవి అన్ని మొక్కలే అంటుండు, కాదు. అసలు అన్ని అనేది ఔషధ మొక్కలకు వాడింది కొన్ని అనే టర్మ్ వాడిండు. సో కన్క్లూజన్ కూడా కొన్ని రావాలి, అన్ని రాకూడదు. ఏ ఔషధ మొక్క కూడా చెట్టు కాదు, ఏ ఔషధ మొక్క కూడా చెట్టు కాదు అంటుండు, ఇది కూడా రాంగ్. ఆల్రెడీ కొన్ని చెట్లు ఔషధ మొక్కలని ఇక్కడ మెన్షన్ చేసిండు, ఇక్కడ కాదని ఎట్లా కన్క్లూజన్ చేస్తావు? సో బోత్ ఆర్ రాంగ్. అప్పుడు మన ఆప్షన్ ఏమైతే సరైనవి కావు, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో ప్రశ్నార్థకం ప్లేస్లో ఏది వస్తుందని అడిగింది. 175, 160, 140, 115, 85 ఇచ్చిండు. 175కి 160కి డిఫరెన్స్ ఎంత అండి? 15 డిఫరెన్స్, అంతే కదా. నెక్స్ట్ 140కి 160కి డిఫరెన్స్ ఎంత? 20 డిఫరెన్స్. నెక్స్ట్ 140, 115కి డిఫరెన్స్ ఎంత? ఐ థింక్ 40 అంటే 30 అంటే 25, అంతేనా? 25. నెక్స్ట్ చూడండి, ఈ 115కి 85 అంటే 550 అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ 108 ఉంది కాబట్టి 11 8 తీసేస్తే 3. సో ఇది డిఫరెన్స్. ఇప్పుడు మనం డిఫరెన్స్ చూస్తే 15, 20, 25, 30. నెక్స్ట్ ఎంత రావాలండి? 35. సో మనం ఈ 85 నుంచి 35 తీసేద్దాం. 85 నుంచి 35 తీసేస్తే ఎంత? 550 అవుతుంది. 8 నుంచి 3 తీసేస్తే 5 అవుతుంది. సో ఓవరాల్ ఎంత వస్తుంది? 50. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. అరిహంత్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి దక్షిణ దిశ 10 కిలోమీటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నిమిషం, ఇది పాయింట్ ఏ అనుకుందామండి. ఇది పాయింట్ ఏ అనుకుంటే దక్షిణ దిశగా 10 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, 10 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడు? తర్వాత కుడివైపు తిరిగి 7 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఎటు సైడ్ వెళ్తాడు? ఇటు సైడ్ వెళ్తాడు. ఇటు సైడ్ 7 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 13 కిలోమీటర్లు అంటే అప్ సైడ్ అంటే నార్త్ సైడ్ 13 కిలోమీటర్లు వెళ్తాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 10 కిలోమీటర్లు. మళ్ళీ ఇటు సైడ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 10 కిలోమీటర్లు, 10. ఓకే, నెక్స్ట్ చివరగా కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు. కుడివైపు అంటే సౌత్ సైడ్ తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, పాయింట్ పి వద్ద ఆగాడు, ఇక్కడ ఆగాడు. ఓకే, అతను మళ్ళీ పాయింట్ ఏ చేరాలంటే కనిష్ట దూరం అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే 10 కిలోమీటర్లు, ఒక నిమిషం. ఓకే, 10 కిలోమీటర్లు డౌన్ వచ్చిండు, 13 కిలోమీటర్లు అప్పు పోయిండు, 3 కిలోమీటర్లు డౌన్ వచ్చిండు, అంటే బ్యాలెన్స్ అయిపోయింది. ఇక మిగిలింది ఆయన ఏ డైరెక్షన్లో పోవాలి? ఈ డైరెక్షన్లో పోవాలి. అంటే ఇది ఏ డైరెక్షన్? వెస్ట్, పడమర సైడ్. ఎంత దూరం పోవాలి? ఇక్కడ 7 కిలోమీటర్లు పోయిండు, ఇక్కడ 10 కిలోమీటర్లు పోయిండు. డిఫరెన్స్ ఎంత? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు వెస్ట్ సైడ్ పోవాలి, 3 కిలోమీటర్లు పశ్చిమం వైపు పోవాలి. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏమడిగింది ఈ క్వశ్చన్లో? 815, 2, 3, 4, 6లో ప్రతి అంకెను అధోగతి క్రమంలో అమర్చిన తర్వాత అసలు సంఖ్యతో పోల్చినప్పుడు ఎంతమంది అంకెల స్థానాలు మారాయి అని అడిగి. అంటే డిసెండింగ్ ఆర్డర్ అండి ఇది. డిసెండింగ్ ఆర్డర్లో అమర్చాలన్నాడు. చూద్దాం ఎంతమంది అంకెల స్థానాలు మారాయి అని అడిగిండు. మారిన వాటిని మనం చెప్పాలి. డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ ఏమొస్తుందండి? డిసెండింగ్ ఆర్డర్లో 8 వస్తుంది. తర్వాత ఏమొస్తుందండి? 6. తర్వాత 5. నెక్స్ట్ 4. ఓకే, నెక్స్ట్ 3. నెక్స్ట్ 2. నెక్స్ట్ 1. ఓకే, వచ్చినాయి మొత్తం ఈ 3, ఈ 2, 5, 7. 3, 2, 5, 7 సరిపోయింది. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు మారాయి, ఎంతమంది సంఖ్యలు మారాయి అని అడిగిండు. ఎన్ని మారాయండి? ఫస్ట్ 8 ఉంది, తర్వాత 8 ఉంది, తర్వాత 1 ఉంది, తర్వాత 6 ఉంది. ఇది మారాయి. మారిన వాటిని అడిగిన 1. తర్వాత 5 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 2 ఉంది, తర్వాత 4 ఉంది, ఇది కూడా మారింది. నెక్స్ట్ 3కు 3 ఉంది, 4కు 2 ఉంది, ఇది కూడా మారింది. 1కి 1, 6 ప్లేస్లో 1 వచ్చింది. సో మొత్తం ఎన్ని మారినాయండి? 4. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలండి? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుంది అన్నాడు. 114, 117, 122, 129, 138. డిఫరెన్స్ చూద్దాం. 114కి 117కి ఎంత అండి? 4, 3, 7 కాబట్టి 3. 117కి 122కి ఎంత అండి? 3, 2, 5. ఓకే, నెక్స్ట్ 122కి 129కి ఎంత డిఫరెన్స్ అండి? 7. ఓకే, నెక్స్ట్ 129, 138 అంటే ఎంత అండి? 9. ఇప్పుడు మనం ఈ డిఫరెన్స్ చూస్తే 3, 5, 7, 9 మొత్తం 8 నెంబర్స్ వచ్చినాయండి. తర్వాత ఇంత రావాలి 11 రావాలి. సో
ఇప్పుడు మనం ఈ 11ని 138కి యాడ్ చేయాలి. 138కి 11 యాడ్ చేస్తే ఎంత అండి? 9, 149 అంతే కదా, 149. ఆప్షన్ 2 149 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, VS21 అనేది VZ11తో ఒక నిర్దిష్టమైన సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా LI39 అనేది SP29తో సంబంధం కలిగి ఉంది. అయితే BY25కి సంబంధం ఉన్నది ఇది అని అడిగింది. ఓకే చూద్దాము. V అంటే 22, S అంటే 19. డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 ఉంది అంతే కదా. 22, 19, 20, 21, 22 3 డిఫరెన్స్ ఉంది. ఓకే -3 అయింది. సికి జెడ్ కూడా -3. ఓకే ఎల్ అంటే 12 అండి, ఐ అంటే 9 అండి, ఇది కూడా -3 అయింది. ఓకే ఇప్పుడు ఎస్ అంటే ఎంత అండి? 19, పి అంటే 16 -3 అయింది. బి అంటే 2 అండి, వై అంటే 25 -3 అయింది. ఓవరాల్ మనకు ఏమో అర్థమైంది, లెటర్ ఇచ్చిన లెటర్కి -3 అనేది కావాలి. ఓకే ఇప్పుడు చూద్దాం. 21 ఎంత అయింది? 11 అయింది, అంటే -10 అయింది అనుకుందాం, అజంప్షన్. ఓకే నెక్స్ట్ 39 అనేది ఎంత అయింది? 29 అయింది. సో ఇక్కడ కూడా -10 అయింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 25 అనేది ఎంత కావాలి? -10 అంటే ఎంత కావాలి? 15 కావాలి. ఓకే ఇప్పుడు 15 ఎంత ఉన్నాయి ఆప్షన్లో? ఇది ఉంది, ఇది ఉంది. ఓకే ఇప్పుడు మనకు లెటర్కి ఎంత డిఫరెన్స్ కావాలి? -3 కావాలి. ఐ అంటే ఎంత అండి? 9. 9 - 3 ఎంత? 6 కావాలి. 7 ఉంది, ఇది కాదు. సో నెక్స్ట్ ఇక్కడ ఐ అంటే 9, 9 - 3 6, 15 సరిపోయింది. ఆప్షన్ 4 రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిని పరిశీలించండి. ఓకే ఈవెన్ డిజిట్స్ ఇమీడియట్గా అంటే ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ మనం కౌంటింగ్ చేసుకోవాలి. ఈచ్ లెటర్ ఈజ్ ఏ లెటర్ లెక్క కౌంట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా చదవకూడదు అనమాట, 149, 95 అట్లా. ఓకే ఈచ్ వన్ ఈజ్ ఏ లెటర్, 149 అట్లా చదువుకోవాలి. చూద్దాం క్వశ్చన్ అడిగిండు, ఎన్ని చాపాల సంఖ్యలు అంటే ఈవెన్ డిజిట్స్ ఇమీడియట్గా ఒక చాపాలంటే ఈవెన్ అనుకుందాం, ముందుగా మరి ఒక బేసి సంఖ్యకు తరువాతగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమంటుండు అంటే మొత్తం ఎన్ని ఈవెన్ డిజిట్స్ ఉన్నాయని అడిగిండు. ఓకే అది ఏ రకంగా అడిగిండు? ముందుగా ఒక ఈవెన్, ఓకే తర్వాత ఆడు. సో ఇది మన సీక్వెన్స్ అనమాట, ఈవెన్ ఆడు ఉండాలి. చూద్దాము ఈవెన్ ఆడ్ ఎక్కడ ఉందో. ఫస్ట్ ఈవెన్ చూద్దాం. 4 ఒకటే ఉంది, ఓకే 8 ఒకటే ఉంది. నెక్స్ట్ ఏమున్నాయి ఈవెన్? ఏం లేవు. 6, 8 ఉంది, కాకపోతే 4 ఉంది. ఓకే 4, 8, 1 ఈవెన్ ఆడ్, ఓన్లీ 1 టర్మ్ ఉందండి, ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, 7 వ్యక్తులు ABCDEF మరియు G వరుసగా కూర్చున్నారు, ఉత్తర దిశకు ముఖం చేశారు. ఇది నార్త్ అనుకుందామండి. వరుసగా కూర్చున్నారు 7. డీకి కుడివైపున ఇద్దరే ఉన్నారు. డీకి కుడివైపున ఇద్దరు అంటే 1, 2 ఇద్దరే ఉన్నారు. డి అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకే నెక్స్ట్ డి మరియు ఈ మధ్య ఇద్దరు ఉన్నారు. డి మరియు ఈ మధ్య ఇద్దరు ఉన్నారు అంటే 1, 2 వీళ్ళిద్దరు ఈ మధ్య ఉన్నారు. డి మరియు ఈ మధ్య ఉన్నారు. మొత్తం ఎంతమంది అండి? 7. 6 అయిపోయారు. ఇంకొకరు ఉంటారు, ఒక్కడు ఉన్నవాడు ఇక్కడనే ఉంటాడు. ఎందుకు? ఆల్రెడీ ఇంతవరకు సెట్ సరిపోయింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి మధ్య ఇద్దరు ఉన్నారు. ఏ మరియు బి మధ్య ఇద్దరు ఉన్నారు. ఓకే బి అనేవాడు డికి ఎడమ వైపు కూర్చున్నాడు. డికి ఎడమ వైపు బి అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. ఓకే ఇంకో ఈ స్టేట్మెంట్ ఏంటిది? ఏ మరియు బి మధ్య ఇద్దరు అన్నారు. 1, 2 వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఏ మరియు బి మధ్య ఇక్కడ ఉన్నారు. ఓకే నెక్స్ట్ బి అనేవాడు ఈ స్టేట్మెంట్ నుంచి ఆ పై స్టేట్మెంట్ వచ్చింది. ఎఫ్ అనేవాడు సికి కుడివైపున వెంటనే కూర్చున్నాడు. సికి కుడివైపు అంటే ఇక్కడ సి తీసుకున్నా, దీనికి వెంటనే అన్నాడు కాబట్టి ఎఫ్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. ఓకే నెక్స్ట్ సికి కుడివైపున ఎంతమంది ఉన్నారు? అసలు నో నీడ్ టు క్యాలిక్యులేట్ అండి నా అంచనా ప్రకారం అయితే. ఎందుకు? ఎఫ్ అనేవాడు సికి కుడివైపున వెంటనే కూర్చున్నాడు అంటే ఓకే సికి కుడివైపున ఎఫ్ అనేవాడు కూర్చున్నాడు. డికి కుడివైపున ఇద్దరే ఉన్నారు అన్నాడు. అప్పుడు ఆబ్వియస్లీ సికి కుడివైపున ఎవరు ఉంటారండి? ఒక్కలే ఉంటారు కదా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చిండు, అంటే అంటిల్ అన్లెస్ మనం ఈ స్టేట్మెంట్ పోయిందాక మనకు అర్థం కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణి పూర్తి చేయండి, ప్రశ్నార్థక స్థానంలో ఏది వస్తుందో అన్నాడు. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 30, 26 ఎంత అయిందండి? -4. నెక్స్ట్ 26, 22 -4. 22, 18 -4 అంటే ఈచ్ లీడర్కి -4 అయింది. 18 - 4 ఎంత అండి? 14. ఓకే నెంబర్ వచ్చింది. లెటర్ చూద్దాం. ఐ అంటే 9, ఎల్ అంటే 12. 12, 3, 15. 15, 3, 18. 18, 3 అంటే ఈచ్ లెటర్ 3 ఇంక్రీజ్ అయింది. 21. 21 అంటే యు.
నెక్స్ట్ ఎఫ్ అంటే 6 అండి, హెచ్ అంటే 8 అండి. 8 2 10 అండి. జే అంటే 10 2 12, 12 2 14, 14 అంటే ఎన్ అంటే నెక్స్ట్ లెటర్ +2 అయింది. నెక్స్ట్ పి అంటే 16 అండి, ఎన్ అంటే 14. ఓకే, 14 తర్వాత 12, 12 తర్వాత 10, 10 తర్వాత 8, 8 అంటే హెచ్ అంటే -2 అయింది. యుఎన్హెచ్ 14, యుఎన్హెచ్ 14 ఆప్షన్ 3 -2 అయింది థర్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని ఇక్కడ ఏం రావాలని అడిగింది. చూద్దాము. 63 33కి డిఫరెన్స్ ఎంత అండి? 6 3 36 అంతే కదా. నెక్స్ట్ 147కి దీనికి డిఫరెన్స్ ఎంత అండి? 48. ఓకే, నెక్స్ట్ 147కి 207కి డిఫరెన్స్ ఎంత అండి? 147కి 207 కంటే 60, దీనికి 60 కలిపితే అయిపోతుంది. సో 60 ఇది డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ నుంచి మనకి అంటే మనం ఏమైనా మెజర్ చేయగలుగుతాం, మనకి ఏమైనా రిలేషన్ వస్తుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 6 6 36 అనుకుందాం. 6 8 48, 6 10 60 అంటే 6 తోటి డివిజబుల్ అవుతుంది డైరెక్ట్గా. 6 × 6, 6 × 8, 6 × 10 డిఫరెన్స్ అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఇదే రూల్ ప్రకారం 10 8 6 అంటే ఇక్కడ ఎంత రావాలండి? 4 రావాలి అంతే కదా, 4 రావాలి. 6 × 4 ఎంత అండి? 24. 6 × 4 24. సో ఈ 24 డిఫరెన్స్ తోటి 63 - 24 రావాలి. 63 - 24 అంటే ఎంత అండి? 3 4 అంతే. ఇప్పుడు చూడండి 63 - 24 ఇంత డిఫరెన్స్, 24 డిఫరెన్స్ తోటి ప్రీవియస్ లెటర్ ఉండాలి. 10, 13 నుంచి 4 పోతే 9. ఓకే, 5 నుంచి 2 పోతే 3, 39 వస్తుందండి ఇక్కడ. ఆప్షన్ 2 రైట్. ఓకే, ఇప్పుడు ఈ 39కి 27కి డిఫరెన్స్ చూడండి ఎంత ఉండాలి మనకు అప్పుడు? ఇప్పుడు 4 6 8 10 అయిందంటే 2 ఉండాలి ఇక్కడ. 2 ఉంటే ఎంత అండి? 6 2 12 ఉండాలి డిఫరెన్స్. ఇప్పుడు 39కి ఇప్పుడు చూడండి 27 తీసేయండి. 27 తీసేస్తే 9 నుంచి 2 పోతే 2, 3 నుంచి 1 పోతే 3 నుంచి 2 పోతే 1, 12 డిఫరెన్స్ వచ్చేసింది. ఓకే, 27 సాటిస్ఫై అయిపోయింది. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఏఎఫ్జేకేపి మరియు క్యూ ఒక భవనంలోని 6 భిన్న అంతస్తులో నివసిస్తున్నారు. ఓకే, కింది అంతస్తు 1, పై అంతస్తు 2, అట్లా 6 అంట. ఓకే, చూద్దాము. 6 అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6 ఇది 1, ఇది 6. నెక్స్ట్ స్టేట్మెంట్. ఎఫ్ మరియు క్యూ మధ్య కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. కే మరియు పి మధ్య కేవలం ఇద్దరే ఉన్నారు. కే కంటే ఎవరు పై అంతస్తులో నివసించలేరు. అంటే కే అనేవాడు 6th ఫ్లోర్, ఇది క్లియర్. నెక్స్ట్ క్యూ అనేవాడు పి కంటే కింద కానీ ఏ కంటే పైన ఉంటాడు. జే కంటే కింద ఎంతమంది ఉన్నారు? ఓకే, చూద్దాం. మన కే ఇక్కడ చూడండి, కే మరియు పి మధ్య కేవలం ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని వదిలేస్తే ఎవరు వస్తారండి? ఇక్కడ పి అనేవాడు వస్తాడు. ఓకే, ఈ స్టేట్మెంట్ క్లియర్. నెక్స్ట్ పి తోటి ఏమన్నా రిలేషన్ ఉందా అండి? క్యూ అనేవాడు పి కంటే కింద. ఓకే, పి కంటే కింద ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు అండి? ఏ కంటే పైన అన్నాడు. అంటే లాస్ట్కు ఉండేవాడు ఏ అనేవాడు లాస్ట్కు ఉంటాడు. ఇంతవరకు క్లియర్. ఇక్కడ ఈ ఇద్దరులో ఎవరు వస్తారంటే చూద్దాం ఒకసారి. ఎఫ్ మరియు క్యూ మధ్య కేవలం ఇద్దరే, ఎఫ్ మరియు క్యూ మధ్య కేవలం ఇద్దరే ఉన్నారు. అంటే క్యూ ఉంది, ఎఫ్ కావాలి కదా, 1 2 వీళ్ళిద్దరు వదిలేస్తే ఎవడు ఉంటాడు? ఇక్కడ ఎఫ్ అనేవాడు ఉంటాడు. ఇంతవరకు క్లియర్. ఇక మిగిలింది ఎవడు? జే అనేవాడు మిగిలిండు. జే అనేవాడు ఎక్కడ ఉంటాడు? ఎఫ్ కింద ఉంటాడు. ఇది టోటల్ ఫైనల్ అరేంజ్మెంట్. సో మన క్వశ్చన్ ఏమడిగిను? జే కంటే కింద ఎంతమంది ఉన్నారు అన్నారు. ఎంతమంది ఉన్నారు కింద? పిక్యూఏ ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిండు? బ్లడ్ రిలేషన్ అడిగిండు. ఏ కోలన్ ఇచ్చిండు, ఏ ఇంటూ ఇచ్చిండు, ఏ లెస్ దాన్ ఇచ్చిండు, ఏ ప్లస్ ఇచ్చిండు. ఏ ప్లస్ బి లెస్ దాన్ సి ఇంటూ వై కాలన్ జెడ్. ఏకి జెడ్కి రిలేషన్ అడిగిండు. ఫస్ట్ రాసుకుందాం. ఏ లెటర్స్ రాసుకున్నాం. ఏ ఇచ్చిండు, నెక్స్ట్ బి ఇచ్చిండు, నెక్స్ట్ సి ఇచ్చిండు, నెక్స్ట్ వై ఇచ్చిండు, తర్వాత జెడ్ ఇచ్చిండు. ఓకే, ప్లస్ అడిగిండు. ప్లస్ అంటే ఏంటిది? సోదరుడు. బి యొక్క బ్రదర్ ఎవడు? ఏ. బికి బి పెట్టుకుందాం మన నోటేషన్ కోసం. లెస్ దాన్ అంటే తండ్రి. సి యొక్క ఫాదర్ ఎవడు? బి, ఎఫ్ పెట్టుకుందాం. నెక్స్ట్ సికి వైకి ఇంటూ అంటే మళ్ళీ సోదరుడే అడిగి, సారీ ఒక నిమిషం, ఇంటూ అన్నాడు కాబట్టి ఇంటూ అంటే సోదరుడు, ప్లస్ అంటే తల్లి, సారీ ఇక్కడ మదరు, ఎమ్ మదరు,
ఫాదరు. నెక్స్ట్ ఏం అడిగిండు? ఇంటూ అడిగిండు. ఇంటూ అంటే ఏంటిదండి? సోదరుడు, బ్రదర్. బి పెట్టుకుందాం. వైకి జెడ్కి కోలన్ అడిగిండు. కోలన్ అంటే భార్య, వైఫ్ అడిగిండు. ఇప్పుడు ఎవరికి రిలేషన్ అడిగిండు? ఏకి జెడ్తో సంబంధం ఏంటిది అన్నాడు. ఏ అనే వారికి జెడ్ తోటి ఏం సంబంధం ఉంది అని అడిగిండు. చూద్దాము. వైఫ్, బ్రదరు, ఫాదర్ అంటే వైఫ్కు ఫాదర్ వైఫ్ వాళ్ళ ఫాదర్, మదర్. ఓకే. సో రిలేషన్ ఏంటిది? భార్య వాళ్ళ ఫాదర్, భార్య వాళ్ళ తండ్రి, మదర్. అంతే కదా. వైఫ్ బ్రదర్ ఫాదర్ అంటే వైఫ్ ఫాదర్ వాళ్ళ మదర్. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? ప్లస్ అంటే మైనస్ అంటే ఇంటూ అంటే డివైడెడ్ అంటే ప్లస్. అయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని చూద్దాం. మైనస్ ఇచ్చిండు. మైనస్ అంటే ఏంటిదండి? ఇంటూ. దీన్ని ఇంటూ చేస్తున్నా. నెక్స్ట్ డివైడెడ్ ఇచ్చిండు. డివైడెడ్ అంటే ఏంటిది? ప్లస్. దీన్ని ప్లస్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లస్ ఇచ్చిండు. ప్లస్ అంటే మైనస్. దీన్ని మైనస్ చేస్తున్నా. ఇంటూ ఇచ్చిండు. ఇంటూ అంటే డివైడెడ్. దీన్ని డివైడెడ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి? డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే. డివిజన్ చేద్దాం. 114/6 అంటే ఎంత అండి? 6 1 6. 6 పోతే 11లో 5 ఉంటుంది. 54. 9 6 54. 19. ఈ 19 అనేది మైనస్ అండి. ముందు మైనస్ ఉంది కాబట్టి -19. ఓకే. తర్వాత ఏముంది? ప్లస్ 21 ఉంది. ఓకే. 21 ప్లస్. నెక్స్ట్ ఏం అడిగిండు? 31 × 5 అడిగిండు. 31 × 5 అంటే ఎంత అండి? 5 1 5, 5 3 15. 155. 15 ఇది 155. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? బ్రాకెట్ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, ఎడిషన్ అయిపోయిన తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంతవరకు ఎడిషన్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. ఎలా చేసినా అంతే వస్తుంది కాబట్టి 21 - 19 అంటే ఎంత వస్తుందండి? 2 వస్తుంది. 155 2 అంటే ఎంత అంటే 157. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా 3 జంటలలో సమానత ఉంది, ఒక జంట వేరుగా ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. ఫస్ట్ లెటర్ టు లెటర్. ఎస్ అంటే 19, ఎం అంటే 13. 19కి 13కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 6. 6. కే అంటే 11, ఓ అంటే 15. ఎంత డిఫరెన్స్ ఉందండి? 11 15కి 4. ఇది మైనస్ అండి, ఇది ప్లస్ అండి. ఓకే. నోట్ దిస్ పాయింట్. అంతే కదా. కేకి 15, ఎస్ అంటే 19, 11. నెక్స్ట్ క్యూ అంటే 17, కే అంటే 11. ఎంత తగ్గింది? -6 తగ్గింది. ఓకే. నెక్స్ట్ ఐ అంటే 9, ఎన్ అంటే 14. ఎంత? 5 పెరిగింది కదా. సో ఇది +5 అయిందండి. ఓకే. చూద్దాం. నెక్స్ట్ చూసి కంక్లూడ్ చేద్దాం. ఓ అంటే 15, ఐ అంటే 9, -6 అయింది ఇది కూడా. నెక్స్ట్ జి అంటే 7, ఎల్ అంటే 12. 7 12. 7కి 12కి ఎంత పెరిగింది? 5 పెరిగింది. ఓకే. సో ఆప్షన్ 1 -6 +4 అయింది. రెండో ఆప్షన్, మూడో ఆప్షన్ -6 +5 అయింది. ఓకే. ఇప్పుడు ఇది చూద్దాం. 13 7 ఎంత తగ్గింది? 6 తగ్గింది. ఈ అంటే 5, జే అంటే 10. 5 5 10. సో ఆప్షన్ 1 ఈజ్ ద డిఫరెంట్ వన్. సో అది మన ఆన్సర్. ఎందుకు? మిగిలిన సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ -6 +5 అయింది. ఫస్ట్ ఆప్షన్ ఒకటి -6 +4 అయింది. మనకి ఏం అడిగిన? డిఫరెంట్గా ఉన్నదా అని అడిగింది. ఏ జంట వేరుగా ఉందా? సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. డిఏబి మరియు సి స్థానంలో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ ఇవ్వబడినప్పుడు విలువ ఎంత అని అడిగింది. చూడండి చేద్దాం. ఫస్ట్ డి అడిగిండు. డి అంటే ఏంటిది? ప్లస్. ఇక్కడ ప్లస్ పెడుతున్నా. ఏ అడిగిండు. ఏ అంటే మైనస్. ఇక్కడ మైనస్ పెడుతున్నా. సి అడిగిండు. సి అంటే లాస్ట్ వన్ ఏంటిది? డివైడెడ్. ఇక్కడ డివైడెడ్ పెడుతున్నా. ఏడిసి అడిగిండు. బి అడగలేదు. చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 20/5. 5 4 20 -4. ఓకే. 20 + 3. 21 + 3 ఏంటంటే 24. 24 - 4 ఎంత అవుతుందండి? 20. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు? 7 పెట్టెలు ఏబిసిడి యువి మరియు డబ్ల్యూ ఒకదాని మీద ఒకటి ఉంచబడ్డాయి. ఓకే. 7 పెట్టెలు కదా. 1 2 3 4 5 6 7. డబ్ల్యూ పై కేవలం డి ఉందంటే డబ్ల్యూ అనేవాడు 6వది, డి అనేవాడు 7వది. నెక్స్ట్ డబ్ల్యూ మరియు వి మధ్య సి మాత్రమే ఉంటుంది. డబ్ల్యూ మరియు వి మధ్య సి అంటే ఇక్కడ సి ఉంటే ఇక్కడ వి అనేవాడు ఉంటాడు. నెక్స్ట్ యూ కంటే కింద ఏ మాత్రమే ఉంటుంది. యూ అనేవాడు లాస్ట్ నుంచి సెకండ్ అయితే కింద ఏ అనేవాడు ఫస్ట్. నెక్స్ట్ ఏ మరియు బి మధ్య ఇక్కడ బి అనేవాడు ఉంటాడు. బ్యాలెన్స్ వాడే కాబట్టి. ఏ మరియు బి మధ్య ఎవడు ఉండు? ఒక్కడే ఉండు. ఎవడాడు? యూ అనేవాడు ఉండు.
ఒకటి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ROPE అనేది 2637 అయితే PEAR అనేది 7238 అయితే ఏకి సంకేతం అడిగింది. ఏ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఇందులో PER ఉంది, ఇందులో PER ఉంది. మూడు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు 7238 7 ఉంది, 3 ఉంది, 2 ఉంది. సో ఇప్పుడు 6 అనేది దేనికి అవుతుంది? ఓకి అవుతుంది. 6 అనేది ఓకి అయినప్పుడు ఈ 8 అనేది ఏమవుతుంది? ఏకి అవుతుంది. అంతే కదా, 723 క్యాన్సిల్ అయిపోయింది. ఏకి 8 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ OEUB అంటే NFSC, KIMN అంటే JJKQ, అట్లనే HLGWకి సంబంధించిన కోడ్. ఫస్ట్ అసలు ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ అవుతుంది. O అంటే 15, N అంటే 14, ఎంత అయింది? -1 అయింది. E అంటే 5, F అంటే 6, ఎంత అయింది? +1 అయింది. నెక్స్ట్ U అంటే 21, S అంటే 19, 21 19 అంటే ఎంత అయింది? -2 అయింది. నెక్స్ట్ B అంటే 2, E అంటే ABCDE 5, 5 2 అంటే +3 అయింది. అంతే కదా, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సిరీస్ చూద్దాం. K అంటే 11, J అంటే 10, -1 అయింది. నెక్స్ట్ I అంటే 9, J అంటే 10, +1 అయింది. నెక్స్ట్ M అంటే 13, K అంటే 11, -2 అయింది. N అంటే 14, Q అంటే 17, +3 అయిపోయింది. సో అదేవిధంగా HLGWకి అడిగింది. ఓకే, రాద్దాం. HLGWకి ఏంటో రాద్దాం. ఇప్పుడు HLGWకి ఏమవుతుందండి? -1 అంటే 7 అంటే ఎంత? G. నెక్స్ట్ Lకి +1, Jకి L తర్వాత ఏమొస్తుంది? M వస్తుంది. నెక్స్ట్ Gకి -2, 7 - 2 5, 5 అంటే ఏంటిది? E. నెక్స్ట్ W +3, W అంటే ఎంత? 23, 23 +3 అంటే ఎంత అండి? 26, 26 అంటే Z. GMEZ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ చూద్దాం. అన్ని కుర్చీలు మంచాలే. ఇప్పుడు చైర్లు అనేది తీసుకుందాం. ఈ చైర్లు అన్నీ ఏమంటున్నాం? మంచాలు కాబట్టి కార్డ్స్ C అనుకున్నాం. నెక్స్ట్ కొన్ని కుర్చీలు దిండు. ఈ కొన్ని చైర్లు అనేవి దిండు అంటే పిల్లో, P అనుకున్నాం. నెక్స్ట్ అన్ని దిండులు మంచాలే. వాట్? అన్ని కుర్చీలు మంచాలే, కొన్ని కుర్చీలు దిండులు, అన్ని దిండులు మంచాలే. ఓకే, ఇది వేరే రకంగా డ్రా చేద్దాం. ఇప్పుడు కార్డ్స్ అనేవి ఇది మొత్తానికి రావాలి, ఇట్లా రావాలి. ఇది ఓకే, ఇది పిల్లోస్, ఇది చైర్లు, ఇది కార్డ్స్. అంతే కదా. ఈ కొన్ని అయితే అని చెప్పిండు. చైర్లు, పిల్లోస్ కొన్ని అని ఇక్కడ అన్నాడు కాబట్టి, కొన్ని చైర్లు, పిల్లోస్ అన్నాడు కాబట్టి ఈ రెండింటికి ఇది ఇంటర్సెక్షన్ అన్నమాట. సో ఇవి రెండు ఏమైతే ఫైనల్గా మంచాలు అయితే కార్డ్స్. ఇది ఓవరాల్ విషయం. ఈ కార్డ్స్ అనేది ఇది ఎక్స్టర్నల్ సర్కిల్ కార్డ్స్. ఓకే, కన్క్లూజన్స్ చూద్దాం. కొన్ని మంచాలు కుర్చీలు కావచ్చు, కొన్ని కార్డ్స్ చైర్లు కావచ్చు. ఎందుకు? అన్ని కుర్చీలు చైర్లు అన్నప్పుడు కొన్ని అనేవి వైస్ వర్స అవుతుంది. ఇది ఓకే, ఇది రైటే. కొన్ని దిండ్లు మంచాలు కావచ్చు, ఇది కూడా రైటే. ఎందుకు? అన్ని దిండ్లు మంచాలు అయినప్పుడు కొన్ని మంచాలు దిండ్లు కావచ్చు, రెండు రైటే. ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? రెండు సరైనవే, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ PQRSTU మరియు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారంట. ఓకే, చూద్దాం. రౌండ్ టేబుల్ సమావేశం. ఓకే, Qకి ఎడమ వైపు నుంచి లెక్కిస్తే Q మరియు V మధ్య ముగ్గురు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది Q అనుకుందాం. వీడికి ఎడమ వైపు నుంచి లెక్కిస్తే ముగ్గురు అంట. 1 2 3. వీళ్ళ ముగ్గురు తర్వాత ఎవడున్నాడు? V అనేవాడు ఉన్నాడు. ఇంతవరకు క్లియర్. ఈ స్టేట్మెంట్ ఓకే. నెక్స్ట్ వద్దులే, ఇటు సైడ్ టిక్ చేస్తా. అటు సైడ్ టిక్ చేస్తే అది V అయిపోతుంది. నెక్స్ట్ ఎవడు అడిగాడు? Pకి కుడివైపు నుంచి లెక్కిస్తే S మరియు P మధ్య ముగ్గురు ఉన్నారు. అది పక్కన పెట్టండి. Sకి వెంటనే కుడివైపు U ఉన్నాడు. ఓకే, P అనేవాడు P మరియు Vకి పొరుగు వ్యక్తి. ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ చూడండి. T అనేవాడంట P మరియు Vకి పొరుగు వ్యక్తి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P మరియు Vకి అడిగింది కదా, ఆల్రెడీ V ఉంది కాబట్టి ఇక్కడ P పెడుతున్నా, ఇక్కడ T పెడుతున్నా. ఓకే, ఇప్పుడు TP ఇంత Q వరకు వచ్చింది కదా. ఇప్పుడు స్టేట్మెంట్ 2కి పోదు. Pకి కుడివైపు నుంచి లెక్కిస్తే S మరియు P మధ్య ముగ్గురు ఉన్నారు. ఇది కుడివైపు. ముగ్గురు అంటే ఇక్కడ ఒకడు వస్తాడు, ఇక్కడ ఒకడు S అనేవాడు వస్తాడు.
సరిపోయింది. ఎంతమంది వచ్చారు మొత్తం? ముగ్గురు, ముగ్గురు, 6, 7. 7కి 7 సరిపోయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినా చూద్దాం. ఎస్కి వెంటనే కుడివైపు యు ఉన్నాడు. ఎస్ అనేవాడికి వెంటనే కుడివైపు యు ఉన్నాడు. ఓకే. ఒక నిమిషం, అరేంజ్మెంట్ మిస్టేక్ అయింది. ఇక్కడ క్యూ మరియు వి మధ్య ముగ్గురు అడిగిండు, నేను 4 తీసుకున్నా. సో క్యూ ఇక్కడ ఎవరు ఉండరు, ఇది రఫ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు లేరు. ఓ సారీ, ఇది సర్కిల్ ఉంటుంది. ఓకే, సర్కిల్ ఉంటుంది. ఎస్ తర్వాత యూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్స్ 1 by 1 చూద్దాము. ఇక్కడ ఏమడిగాడు? క్యూకి ఎడమ వైపు నుంచి లెక్కిస్తే క్యూ మరియు వి మధ్య ముగ్గురు ఉన్నారని అడిగాడు. ఎడమ వైపు క్యూ అంటే ఇది, ముగ్గురు అంటే, ఒక నిమిషం, మధ్య ముగ్గురు ఉన్నారు కదా. ఓకే, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు, ఇటు ముగ్గురు, వీడొకడు, 7 సరిపోయింది. పీకి కుడివైపు నుంచి లెక్కిస్తే ఎస్ మరియు పి మధ్య ముగ్గురు. ఎస్ మరియు పి మధ్య 1, 2 ముగ్గురు, ఇది కూడా ఓకే. ఎస్కి వెంటనే కుడివైపు యు, ఎస్కి వెంటనే కుడివైపు యు, ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. పి అనేవాడు పి మరియు వికి పొరుగు వ్యక్తి. పి మరియు పికి వి అనేవాడు పొరుగు వ్యక్తి. ఓకే, అంటే వీళ్ళిద్దరికి పొరుగు వ్యక్తి పి. ఓకే, టీకి ఇక్కడ ఒకడు ఉంటాడు. ఇక్కడ ఎవరు ఉంటారు? మిగిలింది ఎవరు? పి, క్యూ వచ్చింది, ఆర్ రాలేదు కాబట్టి ఆర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఆర్ అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఒక నిమిషం, స్మాల్ కరెక్షన్, ఇట్ మే బి 2 అనుకుంటా, ఐ థింక్ సో. ఇద్దరు అన్నప్పుడు ఓకే, పి మరియు ఎస్ మధ్య ఇద్దరు. ఓకే, ఇద్దరు అన్నప్పుడు ఇక్కడ ఆర్ అనేది ఉండదు, ఆర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దెన్ వాట్ హీ ఆస్క్డ్, టీ వైపు కుడివైపు నుంచి లెక్కిస్తే, కుడివైపు నుంచి అంటే టీ మరియు ఆర్ మధ్య ఉంటుందంటే పి అనేవాడు ఒకడు ఉండే కాబట్టి ఆప్షన్ 4 అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నథింగ్ కెన్ స్టాప్ అంటే ఒక కోడ్ భాషలో ఐఓ ఐజే హెచ్వైగా రాశాడు. వి ఆల్ కెన్ అంటే జేహెచ్ జేఎన్ ఐజేగా రాశాడు. ఇందులో కామన్ ఏముంది? కెన్ అనేది ఉంది. ఇందులో కెన్ ఉంది, ఇందులో కెన్ ఉంది. అదేవిధంగా ఇందులో కామన్గా ఉన్నది ఏంటిది? ఐజే అని ఉంది, అంతే కదా, ఐజే. సో అప్పుడు కెన్ అనే దాని కోడ్ భాష ఏమవుతుంది? ఐజే అవుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని చీమలు తేనెటీగలు. ఓకే, కొన్ని చీమలు యాంట్స్ అనేవి తేనెటీగలు. కొన్ని చీమలు యాంట్స్ తేనెటీగలు, టీ అనుకుందాం. మేకలు తేనెటీగలు కావు, మంచిది. ఈ గోడ్స్ అనేవి తేనెటీగలు కావు, ఫ్లైస్ కావు అన్నాడు. ఓకే, కావు. నెక్స్ట్, అన్ని చీమలు కాకులు, వెరీ గుడ్. అన్ని యాంట్స్ అనేవి కాకులు. ఓకే, యాంట్స్ అనేవి కాకులు, క్రౌస్, సి అనుకుంటున్నా. ఇవి స్టేట్మెంట్స్. కన్క్లూజన్ చూద్దాం. కొన్ని కాకులు తేనెటీగలు అంటారు. అసలు ఈ కాకులకి కాకులకి తేనెటీగలు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏమైనా రిలేషన్ ఇచ్చిండు? అసలు స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడా? చేయలేదు కాబట్టి కాదు. నెక్స్ట్, కొన్ని చీమలు మేకలు కావు. ఈ చీమలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. కొన్ని చీమలంట ఏమంటుండు? అసలు చీమలకి మేకలకి రిలేషన్ ఇచ్చాడా స్టేట్మెంట్లో? ఒక్కసారి చూడండి. చీమలకు తేనెటీగలు ఇచ్చిండు, తేనెటీగలు మేకలు కావు అన్నాడు. మేకలు తేనెటీగలు కావు అన్నాడు. తేనెటీగలకి మేకలకి రిలేషన్ ఇచ్చిండు. ఓకే, కన్క్లూజన్ ఏమడిగిండు? చీమలు మేకలు అడిగిండు. చీమలకి మేకలకి రిలేషన్ ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం ఎట్లా చెప్తాం? చెప్పలేం. సో 2 సరైనవి కావు. ఆప్షన్ 2. ఎప్పుడైనా స్టేట్మెంట్స్లో ఇచ్చిన స్టేట్మెంట్లోనే మనం కన్క్లూజన్లో చూడాలి. మన అజంప్షన్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ చూడండి, నేను సపరేట్గా వేసాను డయాగ్రామ్. సపరేట్గా చీమలు కాకులకు వేసా. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ చీమలలోనే కాకులు వస్తాయి కదా, అంటే ఇక్కడ ఇట్లా తీసుకుంటే అయిపోతుంది కదా. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కన్క్లూజన్ చూడండి, కొన్ని చీమలు మేకలు కావు అన్నాడు, అంతే కదా. ఓకే, నెక్స్ట్, కొన్ని కాకులు తేనెటీగలు కావచ్చు అంటుంది. చూద్దాం, ఇది షేడెడ్ ఏరియా. ఓకే, యాంట్స్ అన్ని కాకులైనాయి, చీమలన్నీ కాకులైనాయి, కొన్ని చీమలు తేనెటీగలైనాయి. సో కొన్ని కాకులు అనేవి తేనెటీగలు కావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇది ఓకే. నేను ఇక్కడ సపరేట్గా తీసుకునేసరికి దీనికి రిలేషన్ లేదని కన్క్లూజ్ చేసిన. యాక్చువల్గా యాంట్స్ ఆల్రెడీ మనకు మెన్షన్ చేసింది కాబట్టి అన్ని యాంట్స్ కాకులు అయినాయి అన్నాడు. కొన్ని చీమలు తేనెటీగలు అయినప్పుడు కొన్ని కాకులు అనేవి తేనెటీగలు కావచ్చు, అంటే కొన్ని అయితే అంటే కొన్ని కావని ఇచ్చిండు, నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిండు.
ఓకే. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. కొన్ని కాకులు తేనెటీగలు కావచ్చు అన్నాడు. కొన్ని కాకులు తేనెటీగలు కావచ్చు. తేనెటీగలు అంటే ఈ సర్కిల్ అండి. కాకులు అంటే ఈ సర్కిల్ అండి. కావచ్చు కదండి, కావచ్చు. ఓకే. స్టేట్మెంట్ 2 చూడండి. కొన్ని చీమలు మేకలు కావు. కొన్ని యాంట్స్ గోట్స్ కావు అని ఇచ్చింది. మనకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది? కొన్ని మేకలు తేనెటీగలు కావు అని ఇచ్చింది. కొన్ని కొన్ని కావు అని ఇచ్చింది. సో ఇక్కడ కూడా కావు కావు అనే ఇచ్చింది. అంతే కదా, కొన్ని చీమలు మేకలు కావు అని. సో ఓవరాల్గా ఇది స్టేట్మెంట్ 1 and 2 రెండు సరైనవి వస్తుంది. ఓకే. యాక్చువల్గా నేను వెన్ డయాగ్రామ్ సపరేట్గా తీసుకున్నా థర్డ్ స్టేట్మెంట్కి. అన్ని చీమలు కాకులు అనే దానికి ఇక్కడనే చీమలు ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి అన్ని చీమలు కాకులు అయితే, కొన్ని చీమలు తేనెటీగలు అయినప్పుడు కొన్ని కాకులు తేనెటీగలు అవుతాయి. అదే అడిగింది కదా, కొన్ని కాకులు తేనెటీగలు కావచ్చు అన్నాడు. ఎందుకు? కొన్ని చీమలు తేనెటీగలైనాయి, చీమలన్నీ కాకులు అయినప్పుడు కొన్ని కావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది క్లియర్, ఇది ఓకే. నెక్స్ట్ ఏమడిగిండు? కొన్ని చీమలు మేకలు కావు అన్నాడు. కావు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కావు అని మెన్షన్ చేసిండు వాడు కూడా. సో ఇది కూడా కావు అని వచ్చింది. కొన్ని ఎందుకు అన్నాడు అంటే ఆల్రెడీ కొన్ని తేనెటీగలు ఆల్రెడీ యాంట్స్ తోటి రిలేషన్లో ఉన్నాయి. సో కొన్ని కావు అన్నాడు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటిదంటే ఆప్షన్ కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 అనేది సరైనవి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. a + b, a - b, a × b, a / b ఇచ్చిండు. d - e - p × q / r కి ఈకి ఆర్కి రిలేషన్ అడిగింది. ఈకి ఆర్కి రిలేషన్ అడిగింది కాబట్టి మనం డైరెక్ట్ ఈ నుంచి తీసుకున్నాం. ఈ పి క్యూ ఆర్. ఓకే. ఈకి పీకి ఏమడిగింది? మైనస్ అడిగింది. మైనస్ అంటే సోదరుడు, బ్రదర్. బి అని తీసుకుంటున్నా. నెక్స్ట్ పీకి క్యూకి ఇంటూ అన్నాడు. ఇంటూ అంటే భార్య, వైఫ్ అని తీసుకుంటున్నా. డబ్ల్యూ. నెక్స్ట్ క్యూకి ఆర్ డివైడెడ్ అంటే తండ్రి, ఫాదర్. ఏమడిగిండు? ఫాదర్ వైఫ్. ఫాదర్ వైఫ్ ఎవరండి? మదర్ బ్రదర్ ఎవరండి? మామయ్య అవుతాడు. ఏమన్నాడు? తల్లి సోదరుడు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 2059 అంటే WSLP, 0562 అంటే SLIP. 6 కోడెడ్. అసలు 6 ఎక్కడ ఉంది? ఇందులో 205 ఒక నిమిషం. ఇందులో 20 ఉంది, ఇందులో 205 ఉంది కదా, ఇందులో కూడా 2 ఉంది, 5 ఉంది, 0 ఉంది. క్యాన్సిల్ చేసేయండి. 9 ఒక్కటి లేదు. WSLP ఉంది, P ఉంది, SL ఉంది, W లేదు. Wకి 9 అవుతుంది, ఐకి 6 అవుతుంది. 6కి ఏమవుతుంది? I అవుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింది లెటర్ క్లస్టర్లలో 3 ఒకే విధంగా ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ ఉన్నదని ఫైండ్ అవుట్ చేయమని. చూద్దాం. G అంటే 7, B అంటే 2. ఎంత తగ్గింది? -5. నెక్స్ట్ D అంటే 4, H అంటే 8. ఎంత తగ్గింది? ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. N అంటే 14, I అంటే 9. 14, 9 అంటే ఎంత? -5 తగ్గింది. నెక్స్ట్ K అంటే 11, P అంటే 16. ఎంత అయింది? ఇది +5 అయిందండి. చూడండి, ఇది +5 అయింది, ఇది -5 +5 అయింది. ఆప్షన్ 2 అనేది. ఓకే. 3 చెక్ చేద్దాం. 18, 13 అంటే ఎంత తగ్గిందండి? -5. ఓకే. 15, 5, 20. ఇది -5 +5. ఆప్షన్ 3. ఆప్షన్ 4. J అంటే 10, E అంటే 5. -5, 7, 12 అంటే +5. ఆప్షన్ 1 అనేది డిఫరెంట్ ఉంది, అది -5 +4 ఇంక్రీజ్ అయింది. 30 చూద్దాం. ఓకే, 33 వరకు ఉన్నాయి. 30 చూద్దాం. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగింది. చూద్దాం. G అంటే 7, L అంటే 12. 12 తర్వాత 17, 17 తర్వాత 22. ఎంత పెరిగిందండి? 5 పెరిగింది. +5 ఇంక్రీజ్ అయింది. అంతే కదా. నెక్స్ట్ 22, 5 ఎంత రావాలండి? 22, 5 A రావాలి. 27 అంటే Z తర్వాత E. నెక్స్ట్ B చూడండి. B అంటే 2, G అంటే 7. 5 ఇంక్రీజ్ అయింది. 7, 5, 12. 12, 5, 17. 17, 5, 17, 3, 20, 22. 22 అంటే ఎంత? V. నెక్స్ట్ V అంటే 22, A అంటే 1. 22, 1 అంటే 22, 5 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా అన్నిటికీ ఈచ్ లెటర్కి +5 ఇంక్రీజ్ అయిందండి. ఓకే. సో అట్లనే ఏకి 1కి 5 కలిపితే 6, 6కి 5 కలిపితే 11, 11కి 5 కలిపితే 16. 16 అంటే ఎంత అండి? P. AVP. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు నడిచాడు. ఎటు నడిచాడు?
కుడివైపు తిరిగి 1 కిలోమీటర్ నడిచాడు, మళ్ళీ ఎడమవైపు తిరిగి 1 కిలోమీటర్. ఒక్క నిమిషం. ఓకే, చూద్దాము. ఇక్కడ అడగడమే క్వశ్చన్ ఏమి అడిగాడంటే అటు ఏ దిశలో ప్రయాణం ప్రారంభించాడో అని మనల్ని అడిగిండు అనమాట. సో ఓకే, ఈ 3 కిలోమీటర్లు మనం యాజ్ యూజువల్గా ఏమనుకుందాం, ఈస్ట్ సైడ్ వెళ్ళాడు అనుకుందాం. ఈస్ట్ సైడ్ 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు అనుకుందాం. ఇది పాయింట్ ఏ. నెక్స్ట్ ఏం చేశాడు, కుడివైపు 1 కిలోమీటర్ తిరిగి నడిచాడు. కుడివైపు అంటే ఏంటిది, ఇటు సైడ్ 1 కిలోమీటర్ నడిచాడు, ఒకటి వేసుకుందాం. మళ్ళీ ఎడమ వైపు అంటే మళ్ళీ ఇటు సైడ్ వెళ్తాడు, 5 కిలోమీటర్లు, 5 చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ చివరికి అతను తూర్పు దిశ ఉన్నట్లు గమనించాడు. ఓకే, మనం తీసుకున్న డైరెక్షన్ రైట్, ఇది ఈస్ట్ సైడే ఉన్నాడు. సో అతను ఏ దిశలో ప్రయాణం సాగించాడు అంటే ఈస్ట్ దిశలోనే ప్రయాణం సాగించాడు. మన అజంప్షన్ అనేది రైట్. ఓకే, తూర్పు, ఆప్షన్ 4. ఇది జస్ట్ అజంప్షన్, అది రైట్ అయింది అంతే. ఇది కాకుండా మళ్ళీ వేరే డైరెక్షన్లో తీసుకునేవాడిని. నెక్స్ట్ 32, 435, 748, 326, 254, 672. అత్యధిక సంఖ్య యొక్క 3వ అంకె. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటిదండి, 748. 3వ అంకె ఏంటిది, 8. మరి కనిష్ట సంఖ్య, లీస్ట్ సంఖ్య ఏంటిది, 254. రెండవ అంకె ఏంటిది, 5. ఆ రెండింటిని కలిపితే ఫలితం అడిగాడు. 8 + 5 ఎంత, 13. ఆప్షన్ 1. నెక్స్ట్ 33, 34. ఓకే, 33 చేద్దాం. 10కి 33, 15కి 48. ఏ జంట సంబంధాన్ని చూపిస్తుంది అన్నాడు. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 10 మూలలో 30 + 3. ఓకే, 15 మూలలో 45 + 3 48. అంటే ఏం చేసిండు, మల్టిప్లైడ్ బై 3 చేసిండు, +3 యాడ్ చేసిండు. చూద్దాం, 12 మూలలో 36 + 3 39. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్రాస్ చెక్ చేద్దాం ఆప్షన్స్. 12 తీసుకుందాం. 12 మూలలో 36 + 3 అంటే 39 రావాలి, 38 ఉంది. 9 మూలలో 27 + 3 అంటే 30 రావాలి, 30 అవుతుంది. 17 మూలలో 51 + 3 అంటే 54 రావాలి, 50. సో ఇది కూడా రాదు. ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 34. కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.